చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఏబిసిడీలు అయినాయి. అదే నేనండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేసిన మీరు అన్నట్టు ఏ కేటగిరీలో రెల్లీతో పాటు 12 కులాలు వాళ్ళకు 1% ఇచ్చారు. అవును. బి కేటగిరీలో ఇప్పుడు పోరాటం చేసిన మాదిగలు ఉన్నారు. అవును. మాదిగతో పాటు సంబంధిత 18 కులాలు, మాదిగ అసోసియేటెడ్ 18 కులాలు, మీకు 7% ఇచ్చారు. అవును. సి గ్రూపులో మాలలను చేర్చారు, మాల అసోసియేటెడ్ 24 కులాలు ఉంచారు, వాళ్ళకి 6% ఇచ్చారు. సో మీరన్న ఆది ఆంధ్ర డి గ్రూప్లో చేశారు, వాళ్ళకి 1% ఇచ్చారు. సో 7% రిజర్వేషన్ల మాదిగ అనుబంధ కులాలకి చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంట్ చేసింది, రామచంద్రరాజు జస్టిస్ గారు సిఫార్సు చేసి అదే యాస్టీజ్గా కంటిన్యూ చేయమని అడుగుతారా, మళ్ళీ మార్పులు ఉంటాయా? లేదండి. ఎందుకు అంటున్నాం అంటే అలా చేస్తే తెలంగాణలో ఉన్న మాదిగలకు అన్యాయం అవుతుంది, అలా చేస్తే ఆంధ్రాలో ఉన్న మాలలకు అన్యాయం అవుతుంది. ఎందుకంటే ఆంధ్రాలో కానీ ఇప్పుడు ఆ ఫార్ములా లేదు ఇప్పుడు. కానీ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం అవును కలుస్తుంది, ఇబ్బంది లేదు. అప్పుడు తెలంగాణలో మాదిగలు ఎక్కువ పర్సెంటేజ్, మాలలు అక్కడ ఉన్నారు, 2 బ్యాలెన్స్ చేసి అన్యాయం జరిగింది. అప్పుడు అన్యాయం జరిగింది. దాని ప్రకారం అదంతా అన్ని పరిశీలించిన తర్వాత అందరినీ సాటిస్ఫై చేసేలా మాదిగలకి ఎక్కువగా లబ్ధి చేకూరేలా రిజర్వేషన్లు ఇచ్చారు. ఓకే, కానీ యాజ్ ఆఫ్ నో అదే రిజర్వేషన్లు తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయడం సాధ్యం ఇక్కడ మాదిగల పర్సెంటేజ్ ఎందుకు కాదంటే ఎందుకు జరగదంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న 10 జిల్లాలు, ఆంధ్రాలో ఉన్న 9 జిల్లాలు, రాయలసీమలో ఉన్న 4 జిల్లాలు, ఈ 9 జిల్లాల్లో మాలల హైయెస్ట్. అవును. ఈ 9 జిల్లాల్లో శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టుకుంటే చిత్తూరు దాకా, నెల్లూరు దాకా వాళ్ళు 9 జిల్లాల్లో మాలలు హైయెస్ట్ ఉంటారు. అదే రకంగా రాయలసీమలో 2 జిల్లాల్లో మాదిగలు ఎక్కువ ఉంటారు, 2 జిల్లాల్లో మాలలు ఎక్కువ ఉంటారు. కడప, చిత్తూరులో మాలలు ఉంటారు. అదే కర్నూలు, మళ్ళీ అనంతపురంకి వెళ్ళే వరకు మాదిగలు ఎక్కువ ఉంటారు. ఓకే. అయితే ఉమ్మడి తెలంగాణలో కూడా హైయెస్ట్ పాపులేషన్ ఇన్ మహబూబ్ నగర్ డిస్టిక్. మహబూబ్ నగర్ జిల్లాలో మాదిగలు విపరీతంగా ఉంటారు. అదే రకంగా తెలంగాణ జిల్లాల్లో ఏవైతే ఉన్నో దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణలోనేమో కొంత చేంజ్ ఉంటుంది. మళ్ళీ దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఉత్తర తెలంగాణ జిల్లాలకు కొంత చేంజ్ ఉంటుంది మాదిగల పాపులేషన్. 1% అట్టి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు దక్షిణ తెలంగాణ 12% ఉంటారు, ఉత్తర తెలంగాణకు వచ్చే వరకల్లా 11% ఉంటారు మాదిగలు. అంటే అదే సేమ్ మన ఆంధ్రాకి వెళ్ళే వరకల్లా నీకు ఆ రేంజ్లో ఉంటారు, వాళ్ళు 10% ఉంటారు. ఓకే. అంటే ఇప్పుడు రాష్ట్రం విభజన జరిగింది, ఏ రాష్ట్రంలో ఉన్న జనాభా ఆ రాష్ట్రంలో జరుగుతుంది. సుప్రీంకోర్టు అదే చెప్పింది, ఏ రాష్ట్రంలో ఉన్న పాపులేషన్ ప్రకారం మీరు అక్కడి దాన్ని విభజన చేసుకునే అధికారం అసెంబ్లీలకు అప్పచెప్పినామని చెప్పారు. అంటే దీని ద్వారా సామాజిక న్యాయం అనేది ఎక్కడిదక్కడనే. మేమేమంటున్నాం, ఉమ్మడిగా జరిగితే మాత్రం తెలంగాణలో ఉన్న మాదిగలకు అన్యాయం జరుగుతుంది, ఆంధ్రలో ఉన్న మాలలకు అన్యాయం జరుగుతుంది. క్లియర్గా చెప్తున్నాను నేను, మన అన్నకు కూడా చెప్తున్నా, ఎంపీ గారికి, మాజీ మంత్రి గారికి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పద్ధతిలో వర్గీకరణ జరిగితే ఆంధ్ర ప్రాంతంలో ఉన్న మాలల నోట్లే మట్టు పడుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినట్టుగా వర్గీకరణ జరిగితే తెలంగాణలో ఉన్న మాదిగల నోట్లే మట్టి పడుతుంది. మాకు రాష్ట్ర విభజన అనేది జరిగిపోయిందండి. మా పాపులేషన్ అలాగుంది. మా పాపులేషన్ 4 కోట్లు ఉంది. మా 4 కోట్లలో 60-65 లక్షలు ఎస్సీలు ఉంటాం. అక్కడ 80-85 లక్షలు ఉండొచ్చు అక్కడ ఆంధ్ర ప్రాంతం. కనుక ఏ రాష్ట్రం ఆ రాష్ట్రమే, ఎక్కడిదక్కడనే బాగా మార్చుకోవడం. మాకు రావాల్సిన, ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను, మాదిగాస్ ఉన్నారు ఇక్కడ, మాకు రిజర్వేషన్ వర్గీకరణ జరిగింది, ఆంధ్రాలో ఉద్యోగం ఇస్తారా? ఓకే, ఇయ్యరు కదా. ఆంధ్రాలో ఉన్న వ్యక్తికి తెలంగాణ ఉద్యోగం ఇయ్యరు కదా. కనుక ఎక్కడి వాడు అక్కడనే ఉద్యోగం ఇస్తారు. ఆ రోజు కూడా నేను తెలంగాణ మాదిగ ఎంఆర్పిఎస్ జనరల్ సెక్రటరీ, ఫౌండర్ జనరల్ సెక్రటరీ నేను. వర్గీకరణ అయిన తర్వాత నష్టాన్ని చూసినాం మేము. కృష్ణమాదిగ